ముకుందా జ్యువెలరీస్ లో గ్రాటిట్యూడ్ సేల్ మార్చ్ 8th నుంచి 11th వరకు ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ విఏ. హలో అండి, వెల్కమ్ టు హెల్త్ టాక్స్. నేను గీతాంజలి. పచ్చకామెర్లు చాలా మంది రాగానే భయపడిపోతూ ఉంటారండి. పచ్చకామెర్లకి ఊర్లలో అయితే ఇప్పటికీ నాటు వైద్యం చేయిస్తూ ఉన్నారు, పసర్లు తాగిస్తున్నారు. ఇవి ఎంతవరకు సేఫ్? అసలు పచ్చకామెర్లు ఎందుకు వస్తాయి? ముందుగా మనం గుర్తించొచ్చా? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటివి అవాయిడ్ చేయాలి, మొత్తంగా అసలు పచ్చకామెర్ల పైన పూర్తి అవగాహన కల్పించేందుకు ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను. నాతో పాటు ఉన్నారు ప్రముఖ హెపటాలజిస్ట్ డాక్టర్ కావ్య. వారితో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హలో అండి. జాండీస్ గురించి ఇవాళ మనం మాట్లాడదాం. చాలా మంది డౌట్స్ ఇవి. ఎవరికి అసలు జాండీస్ వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది? వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అంటే మనము జాండీస్ అనేది 2 types లో తీసుకోవచ్చండి. ఒకటి ఆల్కహాల్ రిలేటెడ్ లివర్ డిజీజ్, ఆల్కహాల్ వల్ల వచ్చే జాండీస్ ఒకటి. ఇంకోటి వైరస్ వల్ల వచ్చే జాండీస్ ఒకటి. ఇంకోటి లివర్ అనేది డ్యామేజ్ అయినా, లివర్ క్యాన్సర్ ఉన్నా, లివర్ సిరోసిస్ ఉన్నా వచ్చే జాండీస్ ఒకటి. ఇంకోటి వైరసెస్ వల్ల వచ్చేది. ఓకే, సో ఇవి అనేది మనకు తెలుసుకోవాలి. సో ఆల్కహాలిక్స్ జనరలీ లాంగ్ టర్మ్ గా కన్స్యూమ్ చేస్తున్నారు, ఆల్కహాల్ డైలీ కన్స్యూమ్ చేస్తున్నారు. వాళ్ళకి లివర్ సెల్ డెత్ అయ్యి లివర్ లో జాండీస్ వచ్చే, లివర్ సెల్ డెత్ అయినందుకు వాళ్ళకి జాండీస్ వచ్చే అవకాశం ఉంది. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే వైరసెస్ అనేవి ఉన్నాయి. మోస్ట్ కామన్ గా మనం చూడాల్సిన వైరసెస్ ఏంటంటే, అంటే ఎన్నో వైరసెస్ వల్ల మనకి వైరస్ అనేది జాండీస్ అనేది వచ్చే అవకాశం ఉంది. మోస్ట్ కామన్ గా చూసేది ఏంటంటే హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ ఈ. అంటే ఈ వైరస్ లివర్ ని ఎఫెక్ట్ చేస్తాయి. సో ఏఈ అనేది కలుషితమైన వాటర్ కానివ్వండి, కలుషితమైన ఫుడ్ కానివ్వండి, దాని వల్ల వస్తుంది అనమాట. సో దాని తర్వాత బీసీ కూడా ఉన్నాయి. వైరల్ హెపటైటిస్ బి కానివ్వండి, వైరల్ హెపటైటిస్ సి బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. అది బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ వల్ల. అంటే ఎవరికన్నా హెపటైటిస్ బి లేదా హెపటైటిస్ సి ఉందనుకోండి, వాళ్ళ నుంచి ఒకవేళ బ్లడ్ వచ్చింది అనుకోండి, వాళ్ళ ద్వారా వచ్చే అవకాశం ఉంది. సెక్షువలీ ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంది. బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ వల్ల వచ్చే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే 10-15 years వరకు ఎవరు పడితే వాళ్ళు బ్లడ్ ఇచ్చేసేవారు. కానీ ఇప్పుడు బ్లడ్ ఎవరైనా డొనేట్ చేద్దామని అనుకుంటున్నారు అనుకోండి, డొనేట్ చేసే ముందు హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ బి చెక్ చేసే వాళ్ళకి నెగిటివ్ ఉంటేనే ఇస్తున్నాము. సో దాని వల్ల ఇప్పుడు బ్లడ్ ప్రొడక్ట్స్ ద్వారా స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా తక్కువ. సెక్షువలీ ఖచ్చితంగా ట్రాన్స్మిట్ అవుతుంది హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి. హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ సెక్షువలీ ట్రాన్స్మిట్ అవ్వదు. ఇట్ జస్ట్ కంటామినేటెడ్ ఫుడ్ లేదా వాటర్ వల్ల వచ్చే వైరస్ ఇది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే డయాలసిస్ మెషిన్స్ సెపరేట్ గా ఉండాలి. హెపటైటిస్ బి కానివ్వండి, హెపటైటిస్ సి కానివ్వండి. సో డయాలసిస్ చేయించుకునే వాళ్ళు ఎవరికన్నా బి కానివ్వండి, హెపటైటిస్ బిసి ఉందనుకోండి, అదే మెషిన్ లో వీళ్ళు రెగ్యులర్ వాళ్ళు చేయించుకోకూడదు. వాళ్ళకి సెపరేట్ గా ఉంటుంది. ఇలా రెగ్యులర్ కి దీనికి డిఫరెన్స్ లేదనుకోండి, వచ్చే అవకాశం ఉంది. సో ఇవి బేసిక్లీ మనకి ఎందుకు తెలుసుకోవాలి హెపటైటిస్ ఏ, బి, సి, డి, ఈ ఎందుకు అంటే ఇవి లివర్ ని ఎఫెక్ట్ చేసే వైరస్. కొన్ని అక్యూట్ గా అంటే చాలా ఇయర్స్ గా లేనిది, జస్ట్ అప్పటికప్పుడు జాండీస్ వచ్చి ఎస్పెషలీ హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ జ్వరం కానివ్వండి, దగ్గు కానివ్వండి, లేదా జస్ట్ లాస్ ఆఫ్ హెపటైట్ అంటే ఆకలి వేయకుండా ఉండటము, వెయిట్ లాస్ అవ్వటము, కొంచెం వీక్నెస్ ఉండటము, ఇది హెపటైటిస్ ఏ, ఈ వల్ల వస్తుంది. జనరలీ 90% మందికి బాడీ ఇమ్యూనిటీనే ఆ వైరస్ ని క్లియర్ చేసేస్తుంది. సో హెపటైటిస్ ఏ, ఈకి మనం అబ్జర్వేషన్ లో ఉంచుకొని వాళ్ళకి నీరసం వచ్చినందుకు ఐవి ఫ్లూయిడ్స్ ఇచ్చుకొని అడ్మిషన్ చేసుకోవాలి కానివ్వండి, జనరలీ బాడీయే ఆ వైరస్ ని క్లియర్ చేసేస్తుంది. కానీ కొంతమంది 5% నుంచి 8% మంది వరకు అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ వీటి వల్ల అయ్యే అవకాశం ఉంది. సో వీళ్ళకి ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోండి, వీళ్ళ లివర్ ఒరిజినల్ గా నార్మల్ గానే ఉంటుంది, కానీ ఈ వైరస్ ఎఫెక్ట్ అయినందుకు లివర్ ఫెయిల్ అయ్యి ఎమర్జెన్సీగా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసే అవసరం వీళ్ళలో పడచ్చు. కానీ ఇది చాలా తక్కువ శాతం. మోస్ట్లీ హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళ ఇమ్యూనిటీనే క్లియర్ చేస్తుంది. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనేవి జనరలీ ఇమ్యూనిటీ నుంచి అంటే చాలా వరకు సైలెంట్ గా ఉండి, కొంతమందిలో క్రానిక్ డిజీజ్ అంటే మన ఇమ్యూనిటీ క్లియర్ చేసిన ఒక్కసారి హెపటైటిస్ బి, సి పాజిటివ్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి లైఫ్ లాంగ్ పాజిటివ్ ఉంటుంది. వీళ్ళకి నెగిటివ్ అవ్వదు. ఓన్లీ 2% మందికి సీరో కన్వర్షన్ అంటాం దీన్ని. అంటే హెపటైటిస్ బి పాజిటివ్ వచ్చినా, హెపటైటిస్ సి పాజిటివ్ వచ్చినా నెగిటివ్ అయ్యే అవకాశం ఓన్లీ 2% మందికి, 2% మందికి ఉంది. సో వీళ్ళకి ఏమవుతుందంటే క్రానిక్ లివర్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది, లేదా లివర్ లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, లేదా లివర్ లో ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది. సో ఇవి ఏవి కాకుండా
ఇప్పుడు వీ హ్యావ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ట్రీట్మెంట్. ఏంటి అని అంటే హెపటైటిస్ బికి లైఫ్ లాంగ్ జస్ట్ 1 టాబ్లెట్ తీసుకున్నాం అనుకోండి, ఆ వైరస్ అనేది యాక్టివ్ గా లేకుండా, వైరస్ అనేది మల్టిప్లై అవ్వకుండా, వైరస్ నేను ఇప్పుడు మీకు చెప్పిన కాంప్లికేషన్స్ చేయకుండా ఈ టాబ్లెట్ అనేది కాపాడుతుంది. కానీ హెపటైటిస్ బి ఉన్న వాళ్ళు చాలా ఇంపార్టెంట్ గా చేయాల్సింది ఏంటంటే ఎవ్రీ 3 months బ్లడ్ టెస్ట్, ఎవ్రీ 6 months సిటీ స్కాన్ లేదా ఎంఆర్ఐ. ఎందుకు ఇది చేసుకోవాలి అంటే వీళ్ళల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సిటీ లేదా ఎంఆర్ఐ ఎక్కడున్న వైరస్ కి మీరు మాత్రలు తీసుకుంటున్నా, మాత్రలు తీసుకోకపోయినా ఖచ్చితంగా ఎవ్రీ 6 months స్కాన్, అది కూడా సిటీ లేదా ఎంఆర్ఐ చేయించుకోవడం వెరీ ఇంపార్టెంట్. అండ్ హెచ్బివి డిఎన్ఏ అని ఉంటుంది. సో ఇది వైరల్ లోడ్ అనమాట. అంటే 1 ml ఆఫ్ బ్లడ్ లో ఈ వైరస్ ఎంత ఉంది అనేది ఇయర్లీ ఒకసారి, అంటే వన్స్ అండ్ ఇయర్ చేయించుకొని ఇలాగే వీళ్ళు ఎప్పుడు ఫాలో అప్ అవ్వాలి. అలాగే హెపటైటిస్ సికి ఏంటంటే ఈ బేసిక్లీ హెపటైటిస్ బి అండ్ సికి ముందు ఓన్లీ ఇంజెక్షన్స్ ఉండేవి. ఎవ్రీ డే వెళ్ళి ఇంజెక్షన్స్ ఇయర్స్ టుగెదర్ తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు జస్ట్ హెపటైటిస్ సికి 3 months మెడికేషన్స్ లేదా 6 months మెడికేషన్ తీసుకుంటే కంప్లీట్ గా వైరస్ అనేది పోతుంది. సో వాళ్ళు కూడా 6 months ఒకసారి సిటీ స్కాన్ చేయించుకుంటే సరిపోతుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది వైరస్ రిలేటెడ్. దీని వల్ల కూడా జాండిస్ వచ్చి ఆల్కహాల్ ఒకటి, వైరస్ ఒకటి. థర్డ్ థింగ్ ఏంటంటే లివర్ ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు, లివర్ ఫెయిల్యూర్ వల్ల లివర్ సెల్ డెత్ అయినందుకు జాండిస్ అనేది ఒక లివర్ ఫెయిల్యూర్ సిమ్టమ్ లాగా వస్తుంది అనమాట. సో ఇది అడ్వాన్స్ స్టేజెస్ లో జనరలీ మనం డే టు డే రొటీన్ లో చూడం, మేము హాస్పిటల్స్ లో చూసేది ఇది. ఈవెన్ చిల్డ్రన్ అంటే న్యూ బోర్న్ బేబీ కూడా మీరు వినే ఉంటారు, పుట్టంగానే జాండిస్ వస్తుంది. తీసుకెళ్లి బాక్స్ లో పెట్టారు. కరెక్ట్. దీన్ని ఫిజియలాజికల్ జాండిస్ అంటాం. దీని వల్ల హార్మ్ ఏమీ లేదు. సో జనరలీ యూవీ రేస్ కింద పెట్టామనుకోండి, ఆటోమేటిక్ గా అది నార్మల్ అయిపోతుంది. కానీ చిన్నపిల్లలకు కూడా జాండిస్ వచ్చి లివర్ ఫెయిల్ అయ్యి చిన్నపిల్లలకు కూడా ట్రాన్స్ప్లాంట్ చేసే అవకాశం ఉంది, అవసరం పడచ్చు. సో ఇలా జాండిస్ అనేది చాలా రకాలుగా ఉంటుంది అనమాట. సో ప్లస్ ఇలాగే కాకుండా ఇది నార్మల్ లివర్ సెల్స్ వల్ల వచ్చే జాండిస్. ఇంకోటి ఏంటంటే అబ్స్ట్రక్టివ్ జాండిస్ అని అంటాం. అబ్స్ట్రక్టివ్ జాండిస్ అంటే ఏంటంటే ఇప్పుడు మన లివర్ లో బైల్ డక్ట్స్ ఉంటాయి. బైల్ డక్ట్స్ అనేవి బైల్ జ్యూస్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ బైల్ జ్యూస్ బయటికి ఫ్లో అయితే డైజెషన్ అయ్యి మోషన్ బయటకు వస్తుంది. కానీ ఈ బైల్ జ్యూస్ అనేది లివర్ బైల్ డక్ట్స్ లో సరిగ్గా ఫ్లో అవ్వలేదు అనుకోండి, అది ఈ బైల్ డక్ట్ లో స్టోన్ వల్ల అయి ఉండొచ్చు, ఈ బైల్ డక్ట్ లో క్యాన్సర్ గ్రోత్ వల్ల అయి ఉండొచ్చు, అలా చాలా రీజన్స్ ఉంటాయి. సో దీని వల్ల జాండిస్ వచ్చింది అనుకోండి, దేని వల్ల అది మనం ఓన్లీ స్టోన్ అనుకోండి, ఎండోస్కోపీ అని ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఈఆర్సిపి. ఎండోస్కోపీ ద్వారా ట్యూబ్ పెట్టి ఆ స్టోన్ తీసేసేయచ్చు, మనం స్టెంట్ పెట్టుకోవచ్చు. క్యాన్సర్ అనుకోండి, సర్జరీ చేసే అవకాశం ఏమైనా ఉందా, లేదా దాని వల్ల జాండిస్ వచ్చి ట్రాన్స్ప్లాంట్ ఏమైనా చేయాలా, ఇవన్నీ దీన్ని అబ్స్ట్రక్టివ్ జాండిస్ అని అంటాం. సో ఇందులో 2 types ఉన్నాయి అన్నమాట. జాండిస్ పచ్చకామెర్లు అనగానే ఎట్లా గుర్తించే వాళ్ళు అంటే కళ్ళు ఎల్లో కలర్ లో కనిపించాలి. కరెక్ట్ అండి. వాళ్ళు వెళ్ళే మోషన్ వైట్ కలర్ అయిపోతుంది, డీప్ ఎల్లో కలర్ లో ఉంటుంది. కరెక్ట్ అండి. సో ఇవి చూసి గుర్తుపడతారండి మామూలుగా. ఇంకా ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే వాళ్ళకి పచ్చకామెర్లు వచ్చాయని అనుకోవచ్చు? సో మీరు అన్నట్టు ఎల్లో కలర్ ఐస్ లో కానివ్వండి, బాడీలో కానివ్వండి కనిపించాలంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ బిలిరుబిన్ అనేది 3 కన్నా ఎక్కువ ఉంటే తప్ప కనిపించదు. బాడీలో కనిపించాలి అంటే బిలిరుబిన్ నార్మల్ నుంచి 3 లోపల ఉందనుకోండి, ఎల్లో కలర్ ఎక్కడా కనిపించదు. కానీ 3 దాటిందంటేనే బ్లడ్ టెస్ట్లలో అది బాడీ మీద, ఐస్ లో కానివ్వండి, యూరిన్ లో కానీ కనిపిస్తుంది. సో వేరే సిమ్టమ్స్ ఏమి ఉండొచ్చు జాండిస్ వచ్చింది అంటే, ఎపెటైట్ అనేది తక్కువ ఉండొచ్చు, ఆకలి వేయకపోవటం, ఫీవర్, ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ అంటాం. సో ఈవినింగ్స్ టెంపరేచర్ రావటం, చలేయటము, ఆకలి లేకపోవటం, వామిటింగ్స్ రావటం. అంటే బేసిక్లీ లివర్ ఏం చేస్తుంది, ఫుడ్ డైజెస్ట్ చేస్తుంది. సో ఇవేవి లివర్ ఆ టెంపరీ పీరియడ్ లో చేయలేక వామిటింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎపెటైట్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. వీళ్ళు సరిగ్గా తినరు కాబట్టి వెయిట్ లాస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి మోస్ట్ కామన్ సిమ్టమ్స్. ఎప్పుడు డాక్టర్ ని సంప్రదించాలి అంటే మీకు ఎప్పుడు అనిపిస్తోంది అంటే అన్నోన్, ఇప్పుడు మీకు ఆకలి అనేది సడన్ గా వేయట్లేదు, ఆకలి అనేది మీరు బయట తిన్నారు, ఓకే, కంటామినేటెడ్ వాటర్ ఫుడ్ ఏదైనా తిన్నారు అని అనుకోండి, విత్ ఇన్ ఫ్యూ డేస్ జ్వరం వస్తుంది, వీటిని మేము ఫ్లూ లైక్ సింటమ్స్ అని అంటాము. జ్వరం వస్తుంది, ఆకలి సరిగ్గా లేదు, వామిటింగ్స్ వస్తున్నాయి, అన్ఎక్స్ప్లెయిన్, దేని వల్ల తెలియట్లేదు అంటే చాలా మంది ఫుడ్ పాయిజనింగ్ అని అనుకుంటారు. ఒకటి ఫుడ్ పాయిజనింగ్ కూడా అయి ఉండొచ్చు. ఈ ఫుడ్ పాయిజనింగ్ లో ఈ వైరస్ వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయి ఉండొచ్చు. సో దీని వల్ల జాండిస్ కూడా వస్తుంది. సో ఆ టైంలో డాక్టర్ ని అటెన్షన్ తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ అనేది సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్. ఇది
మన ఇమ్యూనిటీనే క్లియర్ చేస్తుంది. కానీ కొంతమందికి ఫెయిల్యూర్ వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా కలిసి ట్రీట్మెంట్ తీసుకోవటం, అబ్జర్వేషన్లో ఉండటం వెరీ ఇంపార్టెంట్. డాక్టర్ గారు ఎక్కువగా పిల్లలకి గోర్లు ఇట్లా కొరికి అలవాటు ఉంటుంది, ఇంకెంతసేపు అదే పని మీద ఉంటారు. అలాంటి వాళ్ళలో ఈ కంప్లైంట్ మేజర్ గా చూస్తామంటారు. 100% అండి. గోళ్ళు కొరకటం అంటే వాళ్ళు ఎవ్రీథింగ్ టచ్ చేసి ఉంటారు, వాళ్ళ హ్యాండ్స్ నీట్ గా ఉండవు, కంటామినేటెడ్ ఫుడ్ ని కానీ కంటామినేటెడ్ వాటర్ ని కానీ వాళ్ళు తీసుకునే అవకాశం ఎక్కువ. సో వీళ్ళలో కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ అండి. అంటే ఓన్లీ గోళ్ళు కొరకటం వల్ల రాదు, బట్ వాళ్ళ హైజీన్ అనేది మెయింటైన్ చేయలేదు అనుకోండి వచ్చే అవకాశం ఉంది. పచ్చకామర్లు వచ్చిన వాళ్ళకి ఎక్కువగా బార్లీ వాటర్ తాగాలి, బార్లీ తినాలి అని చెప్తుంటారు ఉడికించింది. ఎందుకు? రీజన్ ఏంటండి? బేసిక్లీ హైడ్రేషన్ అండి. సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ హెపటైటిస్ లో చేయాలి, బార్లీ అనే కాదండి, ఏదైనా హైడ్రేషన్ అనేది చాలా ఎక్కువ ఇవ్వాలి. వీళ్ళకి వీక్నెస్ వచ్చేసి ఏమవుతుందంటే తిననందుకు లేదా లివర్ లో జాండిస్ వచ్చినందుకు ఏమవుతుందంటే కిడ్నీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కిడ్నీకి మనం వాటర్ అనేది హైడ్రేషన్ అనేది ఎక్కువ ఇవ్వాలి. అవి బార్లీ వాటర్ లో ద్వారా లేదా వాటర్, బేసిక్ సింపుల్ రెమెడీ ఏంటంటే బార్లీ కూడా అవసరం లేదు, వాటర్ లో సాల్ట్ షుగర్ వేసి ఇవ్వచ్చు. సో దట్ విల్ కరెక్ట్ ఆల్ ద ఎలక్ట్రోలైట్స్ అనమాట. సో జస్ట్ ఇంట్లో సాల్ట్ ఉంటుంది, ఇంట్లో షుగర్ ఉంటుంది. సో ఓఆర్ఎస్ లాగా. సో ఓఆర్ఎస్ అంటే ఇదే. సో మన ఎలక్ట్రోలైట్స్ అన్ని మన వాటర్ ప్లస్ వాటర్ లో కూడా ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, సాల్ట్ లో ఉంటాయి, షుగర్ లో ఉంటాయి. సో ఇవి జస్ట్ రీప్లేస్ చేస్తే సార్ బేసిక్లీ హైడ్రేషన్. ఓన్లీ బార్లీ వాటర్ కాదండి, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాటర్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది ఎనీ ఫామ్ మీరు ఇవ్వచ్చు. సో అందులో ఎక్కువగా మనం ఎప్పుడు చూసేదైతే బార్లీ అనేది. కరెక్ట్. ఇంకా అంటే ఆ టైంలో పర్టికులర్ గా అంటే పచ్చకామెరలు వచ్చిన వాళ్ళు అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఏంటండి? డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోకూడదండి. రెడ్ మీట్ అనేది తీసుకోకూడదు, మటన్, పోర్క్, బీఫ్ తీసుకోకూడదు. డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అంటే ఆయిల్లో ఫ్రై చేసిన ఐటమ్స్, గ్రేవీ లాగా తీసుకోవచ్చు. ఎంత బ్లాండ్ కుదిరితే, ఎంత బాయిల్డ్ ఫుడ్ కుదిరితే అంత బాయిల్డ్. అంటే లివర్కి ఎక్కువ డైజెషన్ చేయాల్సిన అవసరం లేని ఫుడ్స్ మనం తీసుకోవాలి. అది నార్మల్ బాయిల్డ్ ఫుడ్స్ కానివ్వండి, రైస్ కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి, ఎక్కువ హైడ్రేట్ అవ్వటం కానివ్వండి, పెరుగన్నం. ఎందుకంటే ఇది ప్రోబయోటిక్, ఎందుకంటే దీనివల్ల గుడ్ బ్యాక్టీరియా ఎక్కువ అయ్యి మన గట్ ని ఇంకా బాగా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఏదైతే అరగడానికి కష్టమో అవన్నీ అవాయిడ్ చేయాలి. అది ఆయిలీ సబ్స్టెన్సెస్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, రెడ్ మీట్, ఇవన్నీ కొంచెం తక్కువ. ప్రోటీన్ అంటే చాలా మంది ఏమంటారంటే ఆల్కహాల్లో కానివ్వండి, లివర్ డిసీజ్ లో కానివ్వండి, జాండిస్ లో కానివ్వండి చికెన్ తినకూడదు, ప్రోటీన్ తినకూడదు అని అంటారు. కానీ దిస్ ఇస్ రాంగ్ అండి. ప్రోటీన్ అనేది ఖచ్చితంగా లివర్ ప్రాబ్లం ఉన్నప్పుడు చాలా ఎక్సెస్ అమౌంట్స్ లో ఇవ్వాలి. సో ఎగ్ వైట్, లీన్ మీట్స్ లో చికెన్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, పన్నీర్, సోయా, రెగ్యులర్ వెజిటేరియన్ ప్రోటీన్. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇవి కంపల్సరీ ఖచ్చితంగా. అంటే ఇవి ఫ్రైడ్ ఫార్మ్స్ లో తీసుకోకూడదు, బాయిల్డ్ గా తీసుకోగలిగితే ఇట్స్ ద బెస్ట్ వే. కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకోవచ్చు, అవన్నీ వేసుకోవచ్చు. మిగతా అంతా నార్మల్ గానే. బట్ ఎక్కువ ఫ్రై చేసినవి, ఎక్కువ కారం అవి తీసుకోవచ్చు. కారం కూడా దీనికి రిలేషన్ లేదండి. ఆయిల్ ఇస్ డైరెక్ట్లీ రిలేటెడ్, ఫ్యాటీ మీల్ ఇస్ డైరెక్ట్లీ రిలేటెడ్. అవి అవాయిడ్ చేసుకోవాలి. అసలు జాండిస్ ఎలా ట్రీట్ చేస్తారండి? సో జాండిస్ ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు చాలా రకాల జాండిస్ ఉందండి. సో ఇది లివర్ ఫెయిల్యూర్ వల్ల వచ్చింది, లివర్ ఫెయిల్ అవుతుందంటే ఖచ్చితంగా ట్రాన్స్ప్లాంట్ చేయాలి. కానీ లివర్ అనేది హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ ఉందనుకోండి, వాళ్ళకి డీహైడ్రేషన్ అవ్వకుండా బేసిక్ మెడికేషన్స్, ఐవి ఫ్లూయిడ్స్ ఇచ్చి వాళ్ళ బిలిరుబిన్ అనేది ఎంత పెరుగుతోంది, పెరిగి ఆటోమేటిక్ గా తగ్గుతోందా అని చూస్తాం. అప్పటి వరకు వాళ్ళు హాస్పిటల్లో ఉంటారు. తగ్గుతోంది అని తెలియగానే ఐ డిశ్చార్జ్ దెమ్, బికాజ్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. అది వాళ్ళ ప్యాటర్న్. సెకండ్ థింగ్ ఏంటంటే జాండిస్ అనేది హెపటైటిస్ బి లేదా హెపటైటిస్ సి వల్ల వచ్చింది అనుకోండి, మెడికేషన్ స్టార్ట్ చేశాక వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉందని చూస్తాం. అండ్ అబ్స్ట్రక్టివ్ జాండిస్, అబ్స్ట్రక్టివ్ స్టోన్ వల్ల కానివ్వండి, క్యాన్సర్ వల్ల కానివ్వండి, అవసరం ఉంటే ఒక స్టెంట్ పెట్టి ఎండోస్కోపీ ద్వారా ఆ బైల్ డక్ట్ లో స్టోన్స్ ఉంటే స్టోన్స్ తీసేసి ఒక స్టెంట్ పెట్టి, ప్లస్ దే విల్ బి ఆల్సో ఆన్ మెడికేషన్స్ అండ్ యాంటీబయోటిక్స్. అంటే సాధారణంగా వచ్చేటువంటి పచ్చకామెరలు ఈ వ్యాధి ఎన్ని రోజుల్లో నయం అవుతుంది? సో దీనికి విండో పీరియడ్స్ కూడా ఉన్నాయండి. చాలా మందికి ఫస్ట్ 1 వీక్ ఏమీ తెలియకపోవచ్చు. వాళ్ళకి సిమ్టమ్స్ అనేది గుర్తుపట్టడానికి టైం పడుతుంది. వాళ్ళకి సిమ్టమ్స్ అనేది వారం రోజులకో, 10 రోజులకో, 3 రోజులకో వస్తాయి అనమాట. అది ఆకలి తక్కువ ఉండటమో, నీరసంగా అనిపించటమో, వామిటింగ్ సెన్సేషన్ రావటమో, ఇవి వాళ్ళకి ఫస్ట్ వచ్చే సిమ్టమ్స్. ఈవెన్చువలీ ఓవర్ 10 days to 12 days వాళ్ళకి ప్రాపర్ ఫ్లేర్ లాగా కనిపిస్తుంది. ఆ టైం మా దగ్గరకు వస్తారనమాట. ఓకే.
తగ్గడం అనేది ఎన్ని రోజుల్లో ఉండొచ్చండి మామూలుగా రఫ్ గా మనం చూసుకుంటే? అంటే జాండిస్ అనేది వాళ్ళకి ఎంత వచ్చింది, స్టార్టింగ్ లోనే ఎంత వచ్చింది. చాలా మందికి జస్ట్ బిలిరుబిన్, నేను ఇందాక చెప్పినట్టు బిలిరుబిన్ 3 వచ్చిందని, బిలిరుబిన్ 4 వచ్చింది. ఆటోమేటిక్ గా మనము అంత భయపడక్కర్లేదు. ఒకసారి పీక్ వచ్చి దాని తగ్గుతోంది అనుకోండి, ఆటోమేటిక్ గా 3-4 వీక్స్ లో అది తగ్గిపోతుంది. చాలా మందికి 20 కూడా వస్తుంది, బిలిరుబిన్ 30 కూడా వస్తుంది. సో వీళ్ళకి తగ్గడానికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. ఒక వ్యక్తి తన లైఫ్ టైమ్ లో 2-3 సార్లు జాండీస్ వచ్చి తగ్గుతుంది అని అంటే అర్థం ఏంటండి? చైల్డ్హుడ్ జాండీస్ అనేది చాలా రీజన్స్ వల్ల వస్తుంది. ఓన్లీ ఫిజియలాజికల్ జాండీస్ అనుకోండి, అది నార్మల్. ఓకే. సెకండ్, ఆల్కహాల్ వల్ల వచ్చిందంటే, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి జాండీస్ వస్తే మళ్ళీ దాని తర్వాత ఆల్కహాల్ కంటిన్యూ చేస్తే లివర్ అనేది రీగ్రో అయ్యి ఆ పాటికి మాత్రం మానేస్తారు. ఎందుకంటే లివర్ రీగ్రో అవుతుంది కాబట్టి వాళ్ళకి మళ్ళీ నార్మల్ అనిపించి వాళ్ళు మళ్ళీ తీసుకుంటారు. సో ఇది మళ్ళీ ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటాం. ఆల్కహాల్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. సెకండ్ థింగ్, లివర్ డ్యామేజ్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. లివర్ డ్యామేజ్ ఉన్న వాళ్ళకి జాండీస్ అనేది వస్తుంది. సో ఏ పర్టికులర్ రీజన్ వల్ల వచ్చిందో అట్లా దేర్ ఆర్ అట్లీస్ట్ 20 to 30 రీజన్స్ అండి. అంటే నేను ఈ రోజు అసలు ఆటోఇమ్యూన్ టాపికే మనం అదొక సెపరేట్ టాపిక్. దాని వల్ల కూడా జాండిస్ వస్తుంది, దాని వల్ల కూడా అబ్స్ట్రక్షన్ రావచ్చు, దాని వల్ల కూడా లివర్ సెల్ డెత్ కావచ్చు. సో ఇట్లా బేసిక్ గా చూసుకుంటే ఆల్కహాల్ వచ్చి దాని తర్వాత లివర్ రీగ్రో అవుతుంది కాబట్టి వాళ్ళు నార్మల్ అయిపోవటము, నార్మల్ అయినందుకు మళ్ళీ ఆల్కహాల్ తీసుకొని మళ్ళీ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. సో లివర్ రీజనరేషన్ కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవటం, అది అలా తీసుకోకూడదు, ఖచ్చితంగా తీసుకోకూడదండి. దాన్ని హెల్ప్ చేస్తుంది కాబట్టి వీ షుడ్ రెస్పెక్ట్ ఇట్. బట్ డాక్టర్ గారు, జాండిస్ గురించి చాలా డౌట్స్ అయితే క్లియర్ అయిపోయి, మేబీ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఏమైనా ఆడియన్స్ కానీ కామెంట్స్ రూపంలో అడిగితే డెఫినెట్లీ మళ్ళీ మేము ముందు ఉంచుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ప్లెజర్ ఇస్ మైన్ అండి. థ్యాంక్ యూ సో మచ్.